ప్రస్తుతం ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ భలే ఉన్నాడే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ మనీషా కందుకూరు నటించగా శివసాయి వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష చేసిన సహాయం గురించి స్పందించాడు. అయితే రాజ్ తరుణ్ కొన్ని రోజుల క్రితం లావణ్య అనే యువతితో ప్రేమ పెళ్లి విషయాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో శేఖర్ భాష తనకు సరైన సమయంలో ఆధారాలతో వచ్చి సహాయం చేశాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా శేఖర్ భాష నిజం కోసం నిలబడ్డాడని, తన కోసం వీలైతే బిగ్ బాస్ కు వెళ్లి సపోర్ట్ చేస్తానని ఇంటర్వ్యూ తెలిపాడు. అయితే గతంలో పలు చిత్ర ప్రమోషన్స్ లో శేఖర్ భాషని 1-2 సార్లు కలిశానని, అంతే తప్ప తమ మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదని చెప్పుకొచ్చాడు. కానీ శేఖర్ భాష మాత్రం తన కోసం ఎంతో చేశాడని, దాంతో తనకి అత్యంత సన్నిహితుడిగా మారాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ భలే ఉన్నాడే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ మనీషా కందుకూరు నటించగా శివసాయి వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష చేసిన సహాయం గురించి స్పందించాడు. అయితే రాజ్ తరుణ్ కొన్ని రోజుల క్రితం లావణ్య అనే యువతితో ప్రేమ పెళ్లి విషయాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో శేఖర్ భాష తనకు సరైన సమయంలో ఆధారాలతో వచ్చి సహాయం చేశాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా శేఖర్ భాష నిజం కోసం నిలబడ్డాడని, తన కోసం వీలైతే బిగ్ బాస్ కు వెళ్లి సపోర్ట్ చేస్తానని ఇంటర్వ్యూ తెలిపాడు. అయితే గతంలో పలు చిత్ర ప్రమోషన్స్ లో శేఖర్ భాషని 1-2 సార్లు కలిశానని, అంతే తప్ప తమ మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదని చెప్పుకొచ్చాడు. కానీ శేఖర్ భాష మాత్రం తన కోసం ఎంతో చేశాడని, దాంతో తనకి అత్యంత సన్నిహితుడిగా మారాడని పేర్కొన్నారు.